డిజిఎస్ దినకర్ అనే దైవ సేవకుడు, ఆయన దేవుని చేతిలో బహు బలముగా వాడబడిన దైవ సేవకుడు. ఆ దైవ సేవకుని యొక్క పేరు భారతదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అందరికీ ఎంతో సుపరిచితమైన పేరు. ఆ గొప్ప దైవజనుని జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, డిజిఎస్ దినకర్ గారు 34 సంవత్సరాల వయసులో దేవుని చేతిలో ఎంతో బలముగా వాడబడుతున్నవారు. వారు ఏ విధంగా ప్రార్థన చేసేవారంటే, ఆ దైవ సేవకునికి ఎంతో మంది లెటర్స్ రాసేవారు, ప్రార్థన అవసరతలు. ఆ ప్రార్థన అవసరతల గురించి ఆయన ప్రతిరోజు దాదాపు 11 గంటలు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాడంట. ఎంతో భారము కలిగిన దైవ సేవకుడు, ఎంతో ఆత్మల పట్ల భారం కలిగిన దైవ సేవకుడు, ఎంతో ప్రార్థనాపరుడు. గంటలు గంటలు దేవునిలో ఆయన ప్రార్థనలో గడిపేవాడు. ప్రతిరోజు 11 గంటలు అనేక మంది గురించి మోకాళ్ళ మీద ప్రార్థన చేసే దైవ సేవకుడు. ఒకసారి ఏం జరిగిందంటే, ఆ దైవ సేవకుని జీవితంలో ఒక విషాదకరమైన సంఘటన జరిగింది. ఏమిటంటే, దేవుని చేతిలో బలంగా వాడబడుతున్నాడు, భారతదేశమంతా తిరుగుతున్నాడు, అనేక చోట్ల ఎన్నో మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ దేవుని చేతిలో బలంగా వాడబడుతున్న దైవ సేవకుని జీవితంలో ఒకసారి ఏం జరిగిందంటే, అతని యొక్క 2 ఊపిరితిత్తులు చెడిపోయినాయండి. ఊపిరితిత్తులు చెడిపోయి తన యొక్క రక్తమును, తన శరీరంలో ఉన్న రక్తమును వామిటింగ్ చేసుకునేవాడు, రక్తమంతా కక్కేవాడు. అతని పరిస్థితి ఏ విధంగా అయిపోయిందంటే, శరీరములో ఏ మాత్రము శక్తి లేదు, ఒక అస్థి పంజరములాగా అయిపోయాడు. ఆ గొప్ప దైవ సేవకుడు ఎంతగానో ఏడుస్తున్నాడు, ఎంతగానో బాధపడుతున్నాడు. దేవుని చేతిలో బలముగా వాడబడిన వాడే, కానీ ఆ దైవ సేవకుని జీవితంలో ఆ అనారోగ్యం వల్ల, ఆ వ్యాధి వల్ల బ్లడ్ వామిటింగ్ చేసుకుంటూ తన శరీరములో ఉన్న బలానంతా కోల్పోయి ఎంతో బలహీనంగా మారిపోయాడు, అస్థి పంజరంలాగా మారిపోయాడు. డాక్టర్స్ ఏమంటున్నారంటే, వారి కుటుంబ సభ్యుల్ని పిలిచి, ఇతని యొక్క బ్రతకడు 1 వారం లోపల చనిపోతాడని చెప్పారంట. ఆ మాట ఎప్పుడైతే ఆ దైవ సేవకుడు విన్నాడో, అతని కుటుంబ సభ్యులు విన్నారో, చాలా హృదయం అంతా వారికి గుండె పగిలిపోయినట్లయిపోయింది. ఎంతగానో బాధపడుతున్నారు. ఒకరోజు ఆ దైవ సేవకుడు తన భార్యని పిలిచి అంటున్నాడు, నేను దేవుని కోసం నమ్మకంగా జీవించాను, నీతిగా జీవించాను, దేవుని కోసం ఎంతో గొప్ప పరిచర్య చేశాను. నేను చనిపోతే పరలోకానికి వెళ్తాననే నమ్మకం నాకుంది. నీవు పిల్లలు మీరు సంతోషంగా ఉండండి, దేవుడు మీకు కావాల్సినవన్నీ చూసుకుంటాడు, దేవుడు మీకు తోడుగా ఉంటాడని తన భార్యకు ధైర్యం చెప్పాడంట. ఆమె అప్పుడు చాలా ఏడ్చేసింది, చాలా ఏడ్చేసి ఇక కన్నీరు కూడా రానంతగా ఆమె బాధపడిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు రాత్రి ఆ దైవ సేవకుడు ఎంతగానో డిప్రెషన్లోనికి వెళ్ళిపోయినాడు. ప్రార్థన చేసుకోలేకపోతున్నాడు, శరీరం సహకరించడం లేదు, అస్థి పంజరం లాగా మారిపోయాడు. తన శరీరం అంతా బలహీనమైపోయింది, ఏడుస్తున్నాడు. దేవుడితో అంటున్నాడు, దేవా నాకే ఎందుకు ఈ విధంగా జరిగింది? నీ చేతిలో బలంగా వాడబడాను కదా, ఎంతో గొప్ప పరిచర్య చేశాను కదా, నాకే ఎందుకు ఈ విధంగా జరిగిందని ఆ దైవ సేవకుడు ఎంతగానో ఏడుస్తున్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎక్కడ ఉన్నాడు అని యోబు ఏ విధంగా ప్రార్థన చేశాడో, యోబు ఏ విధంగా దేవునికి మొరపెట్టాడో, దేవా నువ్వెక్కడా, ఎందుకు నాకు ఈ విధంగా జరిగిందని దేవుని దగ్గర ఎంతగానో ఏడుస్తుంటే, అప్పుడు ఆ గదిలో దేవుని సన్నిధి కమ్ముకున్నదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గది అంతా దేవుని యొక్క వెలుగుతో కమ్ముకుంది. అప్పుడు యేసయ్య ఆ దైవ సేవకునికి ప్రత్యక్షమయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య దైవ సేవకుని దగ్గరికి వచ్చి అంటున్నాడు డిజిఎస్ దినకర్ గారితో, ఇదిగో నీకు ఎంతో మంది సేవకులు సహాయం చేస్తామని చెప్పారు కదా, ఒక్కరన్నా సహాయం చేశారంటే ఒక్కరు కూడా చేయలేదు ప్రభువా అని చెప్పాడంట. నీ బంధువులు, నీ స్నేహితులు ఎవరైనా నీకు సహాయం చేశారా అని అడిగితే నాకెవరూ సహాయం చేయలేదు ప్రభువా అని చెప్పాడంట.
ఈ డీజీఎస్ దినకర్ గారు ఎంతగానో ఏడుస్తున్నాడు, తనకున్న వ్యాధిని బట్టి నొప్పి భరించలేకపోతున్నాడు. దేవుడు అంటున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ప్రభువా ఈ నొప్పిని నేను భరించలేకపోతున్నాను, అందుకనే నేను ఏడుస్తున్నాను, నీ గురించి సరిగినందుకు నన్ను క్షమించండి ప్రభువా అని అంటే ఆయన అంటున్నాడంట యేసయ్య ఆ దైవ సేవకునితో, ఇదిగో నేను అందరిలాగా కాదు కానీ నేను ప్రేమ కనికరము గల దేవుణ్ణి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నేను అందరి మనుషుల్లాగా అందరిలాగా కాదు కానీ నేను ప్రేమ కనికరము గల వాడిని. ఎందుకు నేను ఈ మార్గము గుండా నేను తీసుకొని వెళ్ళానంటే, నువ్వు నాకు అడిగావు కదా ప్రభువా నన్ను పరిశుద్ధాత్మతో నింపండి, నాకు స్వస్థత వరం ఇవ్వండి, నీ చేతిలో నేను బలంగా వాడబడాలి, అనేక మందిని రోగుల్ని స్వస్థపరచాలని నువ్వు అడిగావు కదా. ఒక వ్యాధిగ్రస్తుడు కొన్ని నెలల పాటు ఆ మంచము మీద పడితే ఎంత బాధ అనుభవిస్తాడో, ఈరోజు ఆ బాధను అనుభవించావు. ఇప్పుడు నీవు ఆ వ్యక్తి కొరకు కనికరముతో ప్రార్థన చేస్తావు. ఇప్పుడు నీవు ఆ వ్యాధిగ్రస్తుని కొరకు భారముతో ప్రార్థన చేస్తావు. అది నీకు తెలియడం కోసమే ఈ మార్గం కూడా నిన్ను తీసుకొని వెళ్ళాలని చెప్పాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నిన్ను మర్చిపోయానని అనుకోనవద్దు. నేను అందరిలాగా మర్చిపోయేవాడని కాదు, నేను కనికరముతో నింపబడిన వాడిని, ప్రేమతో నింపబడిన వాడిని. ఇదిగో నాలో ఉన్న కనికరము ఇప్పుడు నీలోనికి వస్తున్నది. ఇదిగో నీవు కూడా ఇక నుంచి అనేక మంది గురించి భారంగా ప్రార్థన చేసి అనేక మంది వ్యాధిగ్రస్తులను స్వస్థపరచడానికి ఆ స్వస్థత శక్తిని నువ్వు తీసుకుని వెళ్ళబోతున్నావు అని చెప్పి దేవుడు ఆ దైవ సేవకుని ముట్టాడంట, తాకాడు, స్వస్థపరిచాడు. ఆ రోజు నుంచి ఆ దైవ సేవకుడు కొన్ని సంవత్సరాల పాటు గొప్ప పరిచర్య చేశాడు. ఏ రోజు కూడా ఆ వ్యాధి తిరిగి రాలేదు. ఏ రోజు కూడా అతని శరీరంలో ఏ బ్లడ్ వామిటింగ్స్ కాలేదు. అతని శరీరంలో ఆ ఊపిరితిత్తులు మంచిగా పనిచేశాయంట. చివరి క్షణం వరకు దేవుని కోసం బలంగా వాడబడ్డాడు. అనేక ఆత్మవరాలు పొందుకున్నాడు. అనేక మందిని స్వస్థపరిచాడు దేవుని యొక్క శక్తి ద్వారా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకు నాకు ఈ సమస్యలు అని అనుకుంటున్నావా? ప్రియమైన దైవ సేవకుడా, ఎందుకు నేను సేవ చేస్తున్నానే, ఎందుకు నా జీవితంలో ఇది అనుమతించబడిందని అనుకుంటున్నావా? దేవుడు నీవు అనేక మంది గురించి ప్రార్థన చేయడం కోసము, నీవు ఆ భారం ఎట్లుంటుందో భరించి నువ్వు కనికరముతో నింపబడి నీవు భారముతో ప్రార్థన చేయాలనే దేవుడు ఆ మార్గం కూడా నిన్ను తీసుకొని వెళ్తున్నాడు. దేవుడు నీకు విడుదలను ఇవ్వబోతున్నాడు. నీవు కూడా అనేక మంది విడుదల కోసం ప్రార్థన చేసి వారికి కూడా యేసు నామములో విడుదల తీసుకొని రాబోతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య కనికరము గల దేవుడు, ప్రేమ గల దేవుడు. ఈరోజు మనము కూడా ఆయన కనికరాన్ని, ఆయన ప్రేమను మనం పొందుకొని ఆ దైవ సేవకుని లాగా మనం కూడా ప్రార్థన చేసేవారైతే, ఆ దైవ సేవకుని లాగా గంటలు గంటలు ఇతరుల గురించి విజ్ఞాపన ప్రార్థన చేసేవారమైతే దేవుడు అనేక మంది జీవితాలలో విడుదలనిచ్చేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి దినకర్ గారి జీవితంలో దేవుడు చేసిన స్వస్థత కార్యము ద్వారా ఆ దైవ సేవకుడు ఆ బాధ ఎట్లుంటుందో అనుభవించాడు, ఆ బాధ ఎట్లుంటుందో తెలుసుకున్నాడు. కాబట్టి రోగుల కోసము, అనేక మంది కోసము రోజుకి 11 గంటలు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాడు. కాబట్టి మనము కూడా ఆ దైవ సేవకుని ఆదర్శంగా తీసుకుందాం. అనేక మంది సమస్యల్లో ఉంటున్నారు, అనేక మంది బాధల్లో, ఇబ్బందుల్లో ఉంటున్నారు, అనారోగ్యాలతో ఉంటున్నారు. వారందరి కోసం మనం కూడా ప్రార్థన చేయాల్సిన వారముగా ఉంటున్నాం. మనం కూడా కనికరముతో, భారముతో మోకరించి ప్రార్థన చేసినట్లయితే దేవుడు అనేక మందికి విడుదల ఇచ్చేవాడుగా ఉంటున్నాడు.